మేము 1500 రూపాయలు ఇస్తాము, రైతు కూలీలకు 12,000 ఇస్తాము, అదేవిధంగా ధాన్యానికి సంబంధించి గిట్టుబాటు ధర చెల్లిస్తాము, వరి ధాన్యం పైన 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి అనేక రకాల హామీ ఇచ్చాం. ఈరోజు పంటలు కోతకొచ్చినాయి, రైతులు ధాన్యం అమ్ముకున్నారు. కానీ ఏ ఒక్క రైతు కూడా ఈ రోజు వరకు కూడా మరి బోనస్ ఇవ్వలేదు. ఇచ్చిన మాట తప్పడమో, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేయడమో, గ్యారంటీల పేరుతో గ్యారంటీలు చేయడమో కాంగ్రెస్ పార్టీకి గత అనేక సంవత్సరాలుగా వెన్నెతో పెట్టినటువంటి విద్య. మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం. అందుకే ఈరోజు బోనస్ ఎక్కడ పోయిందో తెలియదు, కౌలు రైతులకు పంట సాయం ఎక్కడ పోయిందో తెలియదు, రైతు కూలీలకు 12,000 సాయం ఎక్కడ పోయిందో తెలియదు, రైతులకు సంబంధించి రైతు భరోసా ఇంతవరకు అందలేదు. ఈరోజు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వము మరి అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలను మోసం చేసింది. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అదేవిధంగా రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతుల రుణమాఫీ చేయకుండా రైతులకు వెన్నుపోటు పొడిచింది, ఫలితాన్ని అనుభవించింది. ఈరోజు తెలంగాణ రైతును కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది, రైతులు సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అనేక రకాలుగా మరి ఈ యొక్క రైతుల రుణమాఫీ పైన రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతా ఉంది, అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నది, విశ్వాసం తగ్గుతా ఉంది. మేము బ్యాంకులకు రుణం కట్టలేదు తీసుకున్న తర్వాత డిసెంబర్ నుంచి, ఆయన చెప్పింది అక్టోబర్లో చెప్పాడు. అక్టోబర్ నవంబర్లో మాకు ఎన్నికల ప్రచారంలో చెప్పాడు. డిసెంబర్ 9న మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సోనియమ్మ జన్మదినం రోజు రైతుల రుణమాఫీ చేస్తామని. మరి అది 2024 డిసెంబర్ 9 లేక గత సంవత్సరం 2023 డిసెంబర్ 9 లేకపోతే 2028 డిసెంబర్ 9 అది మాత్రం చెప్పలేదు. గత సంవత్సరం న్యాయంగా గత సంవత్సరం అయినటువంటి డిసెంబర్ 9నే రైతుల రుణమాఫీ జరగాలి. ఈరోజు ఆలస్యమే. ఆయన ఊరూరు తిరిగి దేవుళ్ళ మీద దేవతల మీద ఒట్టేసి నేను చేస్తా అని ఈరోజు మరి కంటి తుడుపు చర్యగా నామమాత్రంగా ఈ యొక్క రైతుల రుణమాఫీ చేస్తా ఉన్నారు. రైతులకు సంబంధించి ఇతర హామీలన్నింటినీ కూడా గాలికి వదిలేశారు. ఈరోజు ఈ ప్రభుత్వము ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా అన్ని రకాలుగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మీద మరి మోసం చేయడం జరిగింది. వారు సోనియా గాంధీ సంతకంతో తెలంగాణలో ప్రతి కుటుంబానికి ఒక ఉత్తరం పంపారు. 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తాము, మా ప్రభుత్వం వస్తుంది కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, చేయి గుర్తు కోటే అని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఒక ఉత్తరం పంపింది. మరి ఈరోజు సోనియా గాంధీ గారు ఈ యొక్క ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలులో ఎందుకు మరి ఈరోజు చొరవ చూపడం లేదో తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుందని మనం చేస్తా ఉన్నాం. ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మరి పూర్తిగా ప్రజలను మభ్యపెట్టేటువంటి బడ్జెట్గా ఉంది, గురువింద గింజ సామెతగా ఉంది, మసిపూసి మారకాయ చేసినట్టుగా ఉంది. రోజు చూస్తా ఉన్నాం. ఆ రోజు అనేక రకాలుగా ఈ ప్రభుత్వం ఈ రకంగా మేనిఫెస్టోలు ప్రకటించి ప్రతి ఓటరుకు పంపించడం జరిగింది. మరి ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నా. ఇచ్చినటువంటి హామీలు
ఏవి కూడా ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు.